నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను శివాని. ముందుగా హెడ్లైన్స్. కాసేపట్లో నుమాయిష్ ను ప్రారంభించనున్న సీఎం. హైదరాబాద్లోను అలరించ మంత్రి సురేష్ కు నిరసన సెగ. వైసీపీ నేతల్లో బయటపడ్డ వర్గ విభేదాలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుమల శ్రీవారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా విక్రమార్క భట్టి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా భగవంతుని ప్రార్థిస్తాం. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరం సందర్భంగా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా
ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ నూతన సంవత్సర వేడుకల రోజే మంత్రి ఆదిమూలపు సురేష్ కు నిరసన సెగ తగిలింది. న్యూ ఇయర్ వేడుకల సాక్షిగా కొండెపి నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఒంగోలులోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి సురేష్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వైసీపీ నేత అశోక్ రెడ్డి వర్గీయులు ముందుగా మంత్రి సురేష్ కు శుభాకాంక్షలు చెప్పి వెళ్లారు. అయితే మంత్రిని కలిసేందుకు తాము 2 గంటలుగా వేచి ఉన్న ముందు అశోక్ రెడ్డి వర్గీయులను లోపలకు పంపారంటూ రవిరెడ్డి వర్గీయులు అలిగి వెనుదిరిగారు. కానీ రవిరెడ్డి వర్గీయులను బుజ్జగించేందుకు మంత్రి కార్యాలయ సిబ్బంది యత్నించినా శశిమేర అని వారు వెళ్లిపోయారు. మా పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం ఇది. దీంట్లో సమస్య ఏం లేదు, మేమంతా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఒక్క పార్టీలో ఎన్ని గ్రూపులు ఉంటాయి సార్? అదే పార్టీనే మేము వచ్చింది. ఆడవాళ్ళం మగవాళ్ళం ఎంతమంది వచ్చాము కార్లు వేసుకొని. ఇప్పుడు మమ్మల్ని ఖాతరు చేయకుండా మేము రాగానే దిగిపోవడం కారణం ఏంది? మేము వద్దా? మా ఓటింగ్ వద్దా? ఎందుకని దిగిపోయాడు? మేమందరం లైన్లో నిలబడి దగ్గరికి వెళ్ళడంలోనే అతను దిగిపోయాడు. దేనివల్ల? పేదల పార్టీ ఎక్కడుందేడా? ఉన్నోడి పార్టీ చేస్తున్నారు. పేదల పార్టీ లేదు. ఇది అర్థమైందా? ఈ రకంగా ఉంటే సింగరాయకొండ మండలం రాదండి. మాకంటే ఎక్కువ ఆయన కాదు, మాకంటే వెనకొచ్చిన వాళ్ళు గెలువు ఇచ్చి మాకు తక్కువ చేయడం. మా పార్టీకి సంబంధించిన అంతర్గత అద్దంకి నియోజకవర్గాన్ని సీఎం జగన్ కి గిఫ్ట్ గా అందిస్తానని ఇన్ఛార్జ్ పనెం హనీం రెడ్డి తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ఎటువంటి అవసరం ఉన్నా అతన్ని కలవచ్చని ఆయన చెప్పారు. బాపట్ల నియోజకవర్గం అద్దంకిలో కొత్త వైసీపీ ఆఫీస్ను అద్దంకి ఇన్ఛార్జ్ పనెం హనీం రెడ్డి ప్రారంభించారు. ముందుగా సింగార్కొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. హనీం రెడ్డి ఆధ్వర్యంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ప్రతి వైసీపీ కార్యకర్త కష్టపడి పనిచేసి 175 సీట్లు గెలిపించాలని కోరారు. మీ కష్టాలు, సుఖాలు, బాధలు, నష్టాలు ఏదైనా సరే నేను పంచుకుంటాను. ఏదో మాటలు చెప్పి రాజకీయ నాయకులకు చెప్పి వ్యక్తిత్వం కాదు నాది. నేను వేరు, మిగతా అంతా వేరు. మీరు ఖచ్చితంగా నాకు అండగా ఉండండి. మీ అందరినీ నేను గెలిపిస్తాను. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అద్దెకిని గిఫ్ట్ గా ఇస్తామండి. ఈ రోజు నుంచి నేను ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాము. ఈ పార్టీ ఆఫీస్ ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. మీ కష్టాలు, సుఖాలు, బాధలు, సీఎం జగన్ హయాంలో బీసీలకు స్వర్ణయుగమని వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడు గంటా ప్రసాదరావు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టిన ఘనత జగన్దే అన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చినా ఆమె ప్రభావం ఏమీ ఉండదన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉండేవాళ్ళు, 6 మంది రెడ్లు ఉండేవాళ్ళు, 3 బీసీలు ఉండేవాళ్ళు మంత్రులు. అది కూడా ఎస్టీకి మంత్రి పదవి ఉండేది కాదు, మైనార్టీకి మంత్రి పదవి ఉండేది కాదు. ఒక ఎస్సీకి మంత్రి పదవి ఇచ్చినా కూడా అదేదో నామకావాస్తు ఇచ్చేవాళ్ళు, కానీ ప్రాధాన్యతగా ఉన్న మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే ఒక ఎస్సీ మహిళను హోమ్ మినిస్టర్ చేశారు. అలానే 25 మంది మంత్రులు ఉంటే దాంట్లో 17 మంది మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్నారు. ముఖ్యంగా 11 మంది బీసీలే ఉన్నారు. ఆ బీసీలకు కూడా ఎట్లా అంటే, ఉదాహరణకి నా సామాజిక వర్గం కొప్పవేలమ్మ, నా దాంట్లో పిఆర్ మినిస్టర్ ఉన్నారు, అది మంచి పోర్ట్ఫోలియో. అట్లనే రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు, ఆయన మంచి పోర్ట్ఫోలియో. జోగి రమేష్ ఉన్నాడు, ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి. మన కార్బన్ నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన పౌర సరఫరా శాఖ మంత్రి. అట్లాగే ప్రయారిటీ ఉన్న మంత్రి పదవులు అందరూ కూడా
ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రజలు ఏ పార్టీకి ఇవ్వని మెజారిటీని వైసీపీకి ఇచ్చారని, కానీ సీఎం దాన్ని సద్వినియోగం చేసుకోలేదని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అన్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. స్టీల్ ప్లాంట్, షిప్పింగ్ లాంటి పెద్ద కంపెనీలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతుంటే కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము వైసీపీ ప్రభుత్వానికి లేదా అని కొనతాల ప్రశ్నించారు. 32 మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేస్తుంటే వైసీపీ ప్రభుత్వం కేంద్రం కొమ్ము కాస్తుందని కొనతాల విమర్శించారు. రైతుల వాళ్ళు చేసి ఆ ప్రాజెక్టు తీసుకొస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా బాటలు వేస్తా ఉంది. అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అయితే కనిపించట్లేదు. ఏదో నామక ఎక్కడైనా మాట్లాడుతున్నారేమో కానీ చిత్తశుద్ధితో ఇది ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారి వేదిక మీద నుంచే ప్రధానమంత్రి గారు ఉంటున్న వేదిక మీద తెలియపరచడం జరిగింది. ఇంత రాజకీయ అతీతం ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆప్ చేయలేకపోతున్నారు? నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మాకు క్యాపిటల్ కంటే ముఖ్యం విశాఖ స్టీల్ ప్లాంటే మాకు క్యాపిటల్. స్టీల్ ప్లాంట్ ఉంటే క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నట్టే మాకు. ఉన్నదే తీసి పడేస్తుంటే కొత్త దాని గురించి అనవసరం. అదేవిధంగా పక్కన ఉన్నట్టు గంగవరం పోర్టు అది ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వచ్చింది. అది 33 సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వ పరంగా మార్పు వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల నుంచి. ఇప్పటికే 15-16 సంవత్సరాలు పూర్తయింది. ఇంకో 15 సంవత్సరాల్లో అది ప్రభుత్వానికి దఖలయ్యేటువంటి పరిస్థితిలో ఆ పోలం అది గంగవరం పోర్టు ప్రైవేట్ వ్యక్తులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నటువంటి 10-11% ఉన్నటువంటి ఆ వాటా కేవలం 600 కోట్ల రూపాయలకి అదాని అన్నటువంటి వ్యవస్థకు ఇచ్చివేయడం జరిగింది. ఎన్నికల కోసం పార్టీలో చకచక పనులు చేసుకుంటూ పోతున్నారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి. ఈ క్రమంలోనే పలువురు ఎమ్మెల్యేలు బాస్ పిలుపుతో తాడేపల్లికి వెళ్తున్నారు. అయితే మరికొందరు మాత్రం తనను జగన్ పట్టించుకోవడం లేదని, కనీసం ఆయనను చూసే అవకాశమైనా ఇవ్వలేదని బహిరంగంగా వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలతో కలిసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో 3 నెలల్లో రానున్న ఎలక్షన్స్ కోసం పార్టీని సిద్ధం చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో గత కొన్ని రోజులుగా నిమగ్నమయ్యారాయన. ఆయా సందర్భాల్లో చేసిన సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఇన్ఛార్జ్లను మార్చడం, పలువురు సిట్టింగ్ల స్థానాలను మార్పు చేయడం, ఇంకొందరికి టికెట్లు నిరాకరించడం లాంటివి చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జ్లను మార్చిన వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఉభయ గోదావరి జిల్లాలు అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, కృష్ణా సహా పలు జిల్లాల ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీస్కు పిలిపించి మాట్లాడారు. త్వరలోనే 2వ విడత ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించిన జాబితా విడుదలవుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఇలా మార్పులు చేర్పులు చోటు చేసుకుండడంతో టికెట్లు దక్కిన వారు సంతోషం వ్యక్తం చేస్తుంటే, స్థానచలనం కలిగిన వారు కొంతలో కొంతైనా పర్వాలేదు అని భావిస్తున్నారు. ఇక సీట్లు గల్లంతైన వారు మాత్రం వివిధ రూపాల్లో తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇందులో కొందరు పార్టీ మారే యోచనలో సైతం ఉన్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. వీళ్ల సంగతి ఇలా ఉంటే మరికొందరు మాత్రం తమను జగనన్న గుర్తించడం లేదంటూ బాహటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఈ కోవలోనే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తన ఆవేదన బయటపెట్టారు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించకపోయినా నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారంటూ ప్రసంగించారు. పార్టీలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలు, ప్రజలు తనను కాపాడుకుంటూ వస్తున్నారని, వాళ్లకు సేవకుడిగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు పార్థసారథి. ఇక పార్టీకే చెందిన మరో సీనియర్ దళిత నేత
డొక్కా మాణిక్య వరప్రసాద్ది మరో పరిస్థితి. తనను అడగకుండానే ఇన్ఛార్జిని చేశారని, ఇప్పుడు మళ్లీ తప్పించారంటూ బాహటంగానే కమెంట్లు చేశారాయన. అసలు ఎందుకీ పరిస్థితి వచ్చిందో అర్థం కాలేదన్నారు. ఈ విషయంలో తనకు ఒక్కసారి జగన్ను చూసే అవకాశం కల్పించాడంటూ బహిరంగ సభ నుంచి ఆయన కమెంట్లు చేయడం ఒక రకంగా చెప్పాలంటే కలకలమే రేపింది. జగనన్న మమ్మల్ని గుర్తించలేదు, ఆయన్ను ఓసారి చూసే అవకాశం కల్పించండి అంటూ సొంత పార్టీ నేతలే ఇలా వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్లయిందన్న కమెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీలోని ఓ 10 మందికి తప్ప మిగిలిన వాళ్లకు జగన్ అపాయింట్మెంట్ లభించడం కష్టమని ఇప్పటికే విపక్ష నేతలు తరచుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాంటి వేళ ఇప్పుడు వైసీపీ నేతలే ఈ కమెంట్లు చేయడం రాజకీయంగా కొంతమేర కాకరేపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి రాబోయే రోజుల్లో ఇది ఇక్కడితోనే ఆగుతుందా, మరింత పెరుగుతుందా అంటే ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి లైవ్ లో మాట్లాడుతున్నారు, చూద్దాం. ఎన్నో రకాలుగా ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యం పెరిగి అభివృద్ధి పదం వైపు నడిపిన హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు, దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇక్కడ ప్రదర్శించే కళా నైపుణ్యాలతో పాటు మీరు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా చాలామందికి స్ఫూర్తినిస్తుంది. ఈ సమాజానికి మీరు ఎంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇంతకుముందే మా మిత్రుడు మీ గౌరవాధ్యక్షులు శ్రీధర్ బాబు గారితో, మీ వైస్ ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ను మీరెందుకు ఇంజనీరింగ్ కాలేజ్గా అప్గ్రేడ్ చేసుకోరు, మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి, మా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ పేరుకపోయిన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి మీ యాజమాన్యానికి వేదిక మీద నుంచి నేను తెలియజేస్తున్నా. మీలాంటి సొసైటీలు సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు అండగా నిలబడడం ప్రభుత్వాల బాధ్యతనే కాకుండా మీ సిఎస్ఆర్ ఫండ్సే కాదు, ఇతర కార్పొరేట్ కంపెనీలకు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సూచన చేస్తాం. మీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకా ఇతర ఎంఎన్సీ కంపెనీల నుంచి కూడా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం మీకు మద్దతుగా నిలబడడం, మీకు సహకరించడానికి నా వైపు నుంచి పూర్తిగా సహకారం ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిబిషన్ సొసైటీ అంటే మేల్ షావెస్టిక్ సొసైటీ అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆడబిడ్డలు చాలామంది మేనేజ్మెంట్ కమిటీలో ఉన్నారు, మేము కూడా ఈ కృషిలో భాగస్వాములని చాలామంది ఇంతకుముందు ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా వచ్చి కలిసిండ్రు. చాలా సంతోషం. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇక్కడ నాకు కనిపించింది. డెఫినెట్గా వేలాది మంది మహిళలకు, విద్యార్థినులకు మీరు విద్యా అవకాశాలు ఏ విధంగా అయితే కల్పించిండ్రో యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి కూడా మీరు అవకాశాలు కల్పిస్తారని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఏది ఏమైనా మన హైదరాబాద్ యొక్క గుర్తింపు, గౌరవం ఈ నిమాయిస్తోనే వస్తుంది. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది, మీకు సహకరించడానికి ముందుకు వస్తుంది. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సమస్యలు ఏమున్నా స్వేచ్ఛగా రావచ్చు. మీ అంశాలు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో 21 రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా మచిలీపట్నంలో తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గంగిరెద్దుకు అందజేశారు. మచిలీపట్నంలోని ధర్నా చౌక్లో అంగన్వాడీల నిరసన దీక్ష కొనసాగుతుంది. పండగలు, పబ్బాలను ఏం పట్టించుకోకుండా దీక్షలో కొనసాగుతున్నారు.
అలాగేదు రెజినా అటువైపు సగం ఇచ్చేయి, సగం ఇచ్చండి, ఇలా నిల్చోండి. రోజుల నుంచి ఆడపిల్లలు రోడ్ల మీద టెంటల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం కూడా ఎలాంటి బాధ బందీ కూడా లేనట్టుగా ఉన్నది. మేమేమో ఎక్కువగా కోరటం లేదు సార్, మేము న్యాయమైన కోరికలే కోరాము. కనీస వేతనం ఇమ్మంటున్నాము, గ్రాడ్యుటీ ఇమ్మంటున్నాం. గ్రాడ్యుటీ అంటే మేము రిటైర్డ్ అయిపోతే మా సర్వీస్ అంతా ఈ అంగన్వాడీలోనే సరిపోతుంది. రిటైర్డ్ అయిన తర్వాత కనీసం ఏమన్నా మాకు తినే అదృష్టం కలుగుతుందేమో అన్న భాగ్యంతో రిటైర్మెంట్ కావాలని, గ్రాడ్యుయేట్ కావాలని అడుగుతున్నాం సార్. ఈ గ్రాడ్యుటీ కనీస వేతనం ఇవ్వలేనప్పుడు మాతోటి రేపొద్దున ఏ విధంగా ఓట్లు వేయించుకుంటారు సార్? మేము ఇది ఒకటే క్వశ్చన్ వేస్తున్నాం. మా ఓట్లు అవసరం లేదు అనుకుంటే మా సమస్యలు పరిష్కారం చేయరా మీరు? మా సమస్య కానీ పరిష్కారం చేయని పక్షంలో రేపొద్దున ఖచ్చితంగా మేము ఓటుతోటే మేము చెప్తాం సార్. నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను అన్నటువంటి జగన్ గారు మీరు దయవుంచి ఈ 2 సమస్యలు నెరవేర్తాయని, 24వ సంవత్సరం అంగన్వాడీలకి తీపి కబురుగా అవ్వాలని ఆశపడుతున్నాం సార్. 21 రోజుల నుంచి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ఉద్యోగులు సమ్మె చేయడంతో పలు గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. అనంతరం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని గ్రామాలకు ప్రధాన నీటి సరఫరాగా శ్రీరామరెడ్డి సాగునీటి పథకం ఉంది. ఈ 3 నియోజకవర్గాల్లోని సుమారు 300 గ్రామాలకు పైగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకం ద్వారా మంచినీరు అందిస్తున్నారు. ఈ తాగునీటి పథకంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధిత కాంట్రాక్టర్ 4 ఏళ్లుగా సక్రమంగా వేతనాలు అందించకపోవడంతో తరచూ సమ్మె చేస్తున్నారు. అప్పటికప్పుడు కొంత మొత్తం చెల్లించి సమస్య పరిష్కరించేవారు. గుత్తేదారు ప్రతిసారి ఇలాగే మోసం చేస్తున్నారు. 6 నెలల వేతనం ఇవ్వాలని పంప్ హౌస్ వద్ద బెటాయించి వంట వార్పు చేశారు. ఇది ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.